అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. ఎందుకంటే సరిగ్గా టీఎస్ ఐపాస్ ఆవిష్కరించి ఇది 2వ సంవత్సరం, కరెక్ట్గా ఈ రోజుతో 2 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. జూన్ 12, 2015 నాడు టీఎస్ ఐపాస్ అనే ఒక విప్లవాత్మకమైన, ఈ దేశంలోనే ఎక్కడా లేని ఒక వినూత్నమైన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ పారిశ్రామిక విధానం ఈరోజు కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మేము ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ ఈ విధానాన్ని గురించి వివరించి విడమర్చి చెప్పినా ఈ విధానం పట్ల ఆశ్చర్యం ఒకంత. అసలు భారతదేశంలో ముఖ్యంగా ఏ భారతదేశం అయితే రెడ్ టేప్కి, ఏ భారతదేశంలోనైతే విధానపరమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో చాలా జాప్యం జరుగుతుందని, ఏ భారతదేశంలోనైతే బిజినెస్ చేయడం అనేది చాలా కష్టమనే ఒక అభిప్రాయం సర్వత్రా ప్రపంచవ్యాప్తంగా ఉందో, మరి అట్లాంటి భారతదేశంలో ఇట్లాంటి విధానం ఒక రాష్ట్రం తీసుకొచ్చింది అంటే చాలా ఆశ్చర్యంగా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా చూస్తున్న పరిస్థితి. ఇది నేను చెప్తున్నది అతిశయోక్తి కూడా కాదు. KPMG అని ఒక గ్లోబల్ సంస్థ, న్యూయార్క్లో, అమెరికాలో న్యూయార్క్లో వాళ్ళ హెడ్ క్వార్టర్. వాళ్ళ గ్లోబల్ చైర్మన్ పేరు జాన్ వైమాయర్. వారిని కలిసినప్పుడు పోయిన సంవత్సరం అనుకుంటా, సంవత్సరంన్నర కిందట కలిసినప్పుడు వారికి ఇవన్నీ నేను చెప్పాను. తెలంగాణ రాష్ట్రంలో సెల్ఫ్ సర్టిఫికేషన్ ఉంది, స్వీయ ధృవీకరణ, అంటే పరిశ్రమ పెట్టాలనుకుంటే తమను తాము ధృవీకరించుకొని అక్కడ ఉండే చట్టాలకు లోబడి పనిచేస్తామని మీరు సర్టిఫికేట్ ఇచ్చుకుంటే చాలు. దాంతోపాటు 15 రోజుల్లో అనుమతులు ఇస్తాం, ఇవ్వకపోతే 16వ రోజు డీమ్డ్ అప్రూవల్, అంటే ఇచ్చినట్టే లెక్క. అదే రకంగా ఒకవేళ 16వ రోజు కనుక మా డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు ఇవ్వకపోతే ఏ అధికారి అయితే జాప్యానికి బాధ్యుడో ఆ అధికారికి ఒక పెనాల్టీ కూడా విధించడం జరుగుతుంది, ఒక 1000 రూపాయలు అని చెప్పి వారికి విడమర్చి చెప్పి ఈ విధానం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు అని నేను చెప్పాను. చెప్తే ఆయన నవ్వి చెప్పారు, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కాదు, అమెరికాలో ఏ రాష్ట్రంలో కూడా లేదు, దయచేసి ఈ మాట మీరు అందరికీ కూడా చెప్పండి ఎక్కడికి వెళ్ళినా అని చెప్పారు. అంటే ఈరోజు మన కొత్త పారిశ్రామిక విధానం తీసుకొచ్చే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనాడు నేను పరిశ్రమల మంత్రిని కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కొత్త రాష్ట్రంలో తీసుకొచ్చే ఏ విధానమైనా ఈ దేశానికి ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో 7 గంటల పాటు ఒక హోటల్లో పరిశ్రమలకు సంబంధించిన వివిధ సంస్థలు, CII కానీ, ఫిక్కీ కానీ, డిక్కీ కానీ, ఎలీప్ కానీ, కోవే కానీ, ఇంకా చాలా ఎన్నో రకాల సంస్థలు ఉన్నాయో వారందరితో, అదే రకంగా పరిశ్రమల యజమానులతో, వివిధ సెక్టర్స్కి సంబంధించిన ప్రతినిధులతో 7 గంటల పాటు నిరవధికంగా సమావేశం నిర్వహించి తదనంతరం ప్రపంచంలోనే అత్యుత్తమమైన పారిశ్రామిక విధానాలు ఎక్కడున్నాయి, వాటిని ఏ రకంగా మనం ఆపాదించుకోవచ్చు అని ఆలోచించి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మేరకే ఈ టీఎస్ ఐపాస్ అనే ఒక విప్లవాత్మకమైన విధానం అమల్లోకి వచ్చిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దాంతోపాటు గౌరవ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు పవర్ లేనిదే, విద్యుత్ లేనిదే ఏ పరిశ్రమ కూడా ఎక్కడా కూడా నిలవలేదు. ఎందుకంటే ఈరోజు విద్యుత్ శక్తి లేనిదే పరిశ్రమలు కాదు, కనీసం మనం గృహ అవసరాలకు కూడా ఒకవేళ విద్యుత్ లేకపోతే ఇంట్లో ఉండలేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం తన ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు 3 ఏళ్ల కిందట దిస్ వాజ్ అ పవర్ డెఫిసిట్ స్టేట్. విద్యుత్ కొరతతో సతమతమవుతున్న రాష్ట్రంగా తెలంగాణ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సరిగ్గా తెలంగాణ ఏర్పడక ఒక 6 నెలల ముందు హైదరాబాద్లో సర్వసాధారణంగా మనం ధర్నాలంటే వివిధ వర్గాల నుంచి చూస్తూ ఉంటాం. కార్మికులని, ఇంకొకరని ధర్నాలు చేస్తూ ఉంటారు, తమ సమస్యల కోసం పోరాటాలు చేస్తూ ఉంటారు. కానీ ఆనాడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాడు, రాష్ట్రం ఏర్పడినాడు, తెలంగాణలో చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలు, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన పారిశ్రామికవేత్తలు విద్యుత్ ఇవ్వండి మహాప్రభు అని ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసిన దుస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ ఎక్కడి దాకా ముందుకు పోయిందో ఒకసారి, ఎందుకంటే దట్ ఈస్ ద రైట్ కాంటెక్స్ట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ద గ్రోత్ ఆఫ్ తెలంగాణ. ఒకటి, విద్యుత్ లేదు. రెండోది, 1,00,000 కాదు, 1,00,00,000 అనుమానాలు. అసలు ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ తర్వాత ఎట్లా ఉంటుంది, హైదరాబాద్ నగరం ఎట్లా ఉంటుంది, ఈ రాష్ట్రంలో వచ్చే కొత్త ప్రభుత్వ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది. చాలామంది చాలా రకాలుగా మాట్లాడినారు. కొత్త పెట్టుబడులు రావడం కాదు, ఉన్నవాళ్ళే తట్టాబుట్టా సర్దుకొని పోతారు, ఇక్కడెవరు ఉంటారన్నారు. చాలా రకాల అనుమానాలు, చాలా రకాల దుష్ప్రచారాలు ఇవన్నీ కూడా జరిగినాయి. ఈరోజు చాలా సంతోషంగా మీ అందరితో పంచుకునేది, ఆ అనుమానాలు, అపోహలు పటాపంచలు చేయడంతో పాటుగా
భారతదేశంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో #1 రాష్ట్రంగా నిలిచింది తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీనికి కేవలం ఒక మంచి విధానమే కారణం కాదు. విధానాలు తీసుకురావడంతోనే పనులు అయిపోవు. వెరీ రెవల్యూషనరీ పాలసీ బై ఇట్ సెల్ఫ్ కెనాట్ బ్రింగ్ అబౌట్ చేంజ్. విధానాలు తీసుకురాగానే ప్రభుత్వాలు నిర్లిప్తంగా కూర్చుంటే పనులు కావు. ఆ విధానాలకు సమర్థవంతమైన నాయకత్వం, నిబద్ధతతో పనిచేసే ఉద్యోగులు, ఇవన్నీ తోడవుతేనే ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా కూడా మరి గణనీయమైన పురోగతి సాధించేదానికి అవకాశం ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు. మొన్న కూడా నేను జూన్ 2 సందర్భంగా కొంతమంది పాత్రికేయ మిత్రులతో ముచ్చటించినప్పుడు కూడా అడిగారు, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల సహకారం ఎట్లా ఉంది ఈ రాష్ట్ర పురోగతిలో అని అడిగారు. నేను ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎన్నో రంగాల్లో అగ్రశ్రేణి రాష్ట్రంగా భారతదేశ వ్యాప్తంగా గుర్తించబడతా ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి అందిస్తున్న సహకారం అని చెప్పక తప్పదు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు, ప్రభుత్వాది నేతలు, ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు ఎట్లయితే ఉంటారో వారి ఆలోచన విధానం ఎట్లయితే ఉంటుందో దట్ విల్ బి రిఫ్లెక్టెడ్ అమాంగ్ ద ఎంప్లాయీస్ ఆఫ్ దట్ స్టేట్. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ప్రకారం ఒకసారి ఈ విప్లవాత్మకమైన టీఎస్ ఐపాస్ అనే విధానాన్ని తీసుకొచ్చి 15 రోజుల్లో అనుమతులు ఇస్తామని చెప్పినప్పుడు ముందు చాలామంది ఆశ్చర్యపోయారు. అవుతుందా, ఇది అనుమానాలు వ్యక్తం చేశారు. సాధ్యం అవుతుందా అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, టైం బౌండ్ పద్ధతిలో ప్రజలకి మేలు చేయాలి అన్నప్పుడు, ఉపాధి కల్పనే ధ్యేయంగా పరిశ్రమలు రావాలి అనుకున్నప్పుడు తప్పకుండా అందరూ కూడా సహకరిస్తారు, మంచి మనసుతో చేసే ఏ కార్యక్రమానికైనా మద్దతు వస్తుందని చెప్పారు. అన్న విధంగానే ఈరోజు గతంలో నెలల తరబడి జాప్యం జరిగే పరిశ్రమల శాఖలో ఈరోజు 3820 పైచిలుకు అనుమతులను గడిచిన 2 సంవత్సరాల్లో టీఎస్ ఐపాస్ ద్వారా కేవలం 10 నుంచి 15 రోజుల కంటే తక్కువ వ్యవధిలో ఇవ్వడం జరిగిందనే విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది సామాన్యమైన విషయం కాదు. భారతదేశం లాంటి దేశంలో ఎక్కడైతే నెలల జాప్యం జరిగేదో అలాంటి దేశంలో ఇంత విప్లవాత్మకమైన మార్పు రావడం అనేది ఒక్క పైసా లంచం ఇవ్వకుండా, ఇది నేను చెప్తున్న మాట కాదు, ఎవరికైతే అనుమతులు వచ్చినాయో పారిశ్రామికవేత్తలు, ఎందుకంటే వీ బిలీవ్ ద బిజినెస్ మెన్, ద ఆంటర్ప్రినర్స్, ద ఇండస్ట్రియలిస్ట్ దట్ ఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ అవర్ స్టేట్, దే ఆర్ ఆర్ బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్స్ అక్రాస్ ద వరల్డ్. వారు బాగుంటే, వారికి ఇక్కడ వారి అనుభవం ఈ ప్రభుత్వంతో బాగుంటే, వారు తమ బిజినెస్ కార్యకలాపాలను నిర్వహించుకునే నేపథ్యం ఇక్కడ బాగుంటే, పరిస్థితులు ఇక్కడ బాగుంటే సహజంగానే 10 మందికి చెప్తారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా వారికి కస్టమర్స్ ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే దే ఆర్ బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్స్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే భావించారో దానికి అనుగుణంగానే ఈ కార్యాచరణ రూపొందించుకున్నాం, ముందుకు పోతా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారితో ఏమంటే ఏ కార్యక్రమం వారు ముందు తలపెట్టినా అది కొంత ఆశ్చర్యంగానే అనిపిస్తుంది, ఇది అవుతుందా అనిపిస్తుంది, అసాధ్యం అనిపిస్తుంది. కానీ తదనంతరం పోయే క్రమంలో ఏ రకంగా చేయొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి టీఎస్ ఐపాస్ అయినా లేదా మిషన్ భగీరథ కూడా నేను ఆనాడు ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా ఉన్నప్పుడు రూపకల్పన జరిపే క్రమంలో ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తాం, ఇవ్వకపోతే ఓట్లు అడగమన్నారు ముఖ్యమంత్రి గారు. అందరం కూడా నిర్గాంతపోయాం, అందరం కూడా ఆశ్చర్యపడ్డాం. అవుతుందా ఇదని చెప్పి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, గ్రామీణ నీటి సరఫరా అధికారులు కూడా మా ముందైతే తలూపారు, సరే అన్నారు. బయటకు వచ్చిన తర్వాత నాతోనే చెప్పినారు, సార్ ఇది అవుతుందా సార్, అంత పెద్ద కమిట్మెంట్ ఇచ్చినారు, ఎట్లయితుంది సార్ అని చెప్పి భయపడ్డారు. కానీ ఎట్లా అయితే ఒక్కటొక్కటిగా మనం ఆ పనుల విషయంలో, ప్లానింగ్ విషయంలో ముఖ్యమంత్రి గారి మార్గనిర్దేశంలో ముందుకు పోయినాము. తదనంతరం ఈరోజు అదే ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు 2019 ఏప్రిల్ కాదు 2018లోనే పూర్తి చేస్తాం సార్ అని వాళ్ళే ఈరోజు గంటాపదంగా చెప్తా ఉన్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా వారు ఆలోచిస్తారో అని చెప్పేదానికి ఒక ఉదాహరణగా నేను చెప్తా ఉన్నాను. టు కమ్ టు ద నంబర్స్, తెలంగాణ హ్యాస్ అచీవ్డ్ వెరీ వెరీ ఇంప్రెసివ్ గ్రోత్ రేట్ నంబర్. మొన్ననే నేను ఐటీ డిపార్ట్మెంట్ నంబర్స్ కూడా విడుదల చేసి ఉన్నాను. కన్సిస్టెంట్గా ఐటీ రంగంలో దూసుకొని పోతా ఉన్నాం. ఐటీ కూడా యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఒక అంతర్భాగం అయినప్పటికీ కూడా మనకు అది ఒక ఇంపార్టెంట్ సెక్టర్గా ఉంది కాబట్టి ప్రత్యేకంగా దాన్ని మనం పరిచయం చేస్తూ ఉన్నాం. ఓవరాల్గా చూసినప్పుడు ఇఫ్ యు లుక్ ఎట్ ద జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో, ఏ అంకెనైతే మనం వృద్ధి రేట్కి తార్కాణంగా తీసుకుంటామో, తెలంగాణ హ్యాస్ అచీవ్డ్ 10.1% GSD or growth rate of 10.1% of growth rate, and the national average is 7.1%. అంటే నేషనల్ యావరేజ్ కంటే 3% హయ్యర్ గ్రోత్ రేట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉందని చెప్పి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. వాట్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంప్రెసివ్,
what is even more impressive is this GSDP growth rate in 2012-13 అంటే కరెక్ట్గా మీరు 5 ఏళ్ళు the GSDP then was 2.7%, but now it has gone up to 10.1%. So that goes to show you the kind of growth rate that has been achieved in the state of Telangana. Let me also explain to you on another statistic. The share of Telangana's economy in the national GDP, GSDP is at the state level, GDP is at the national level, as obviously as you know. Our share in national GDP has also gone up by 7 basis points. In 2015-16, it was 4.21, but in 2016-17, it has gone up by 7 basis points, and now it is 4.28%. So that goes to show you that Telangana's growth rate is also factored into the nation's growth rate. To give you another indicator of Telangana's impressive performance, if you look at the per capita income of Telangana in 2016-17 versus the national average. National average per capita income is around 1,03,818, whereas Telangana's per capita income is 1,58,360. అంటే తలసరి ఆదాయాన్ని ఒక ప్రామాణికంగా తీసుకున్నట్టయితే తెలంగాణలో ఉన్న తలసరి ఆదాయం 1,58,360 అయితే జాతీయ సగటు 1,03,818. అంటే ఇది జాతీయ సగటు కంటే 52% తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అదే రకంగా గడిచిన 2 సంవత్సరాల్లో టీఎస్ ఐపాస్ లాంచ్ చేసిన నాటి నుంచి నేటి వరకు మనం అంటే సరిగ్గా 2 సంవత్సరాలు జూన్ 12, 2015 నుంచి నేటి వరకు 73,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు మనం టీఎస్ ఐపాస్ ద్వారా అనుమతులు ఇచ్చి ఉన్నాము. 2.46 లక్షల 2,46,000 ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా దానికి 2.5 నుంచి 3 రెట్ల పరోక్ష ఉపాధి అవకాశాలు. మొత్తంగా చూసినట్టయితే దాదాపుగా ఒక 8 నుంచి 10 లక్షల వరకు ప్రత్యక్ష ప్లస్ పరోక్ష ఉపాధి అవకాశాలు మనం సృష్టించగలిగామని చెప్పి ఈ సందర్భంగా కేవలం గడిచిన 2 సంవత్సరాల్లోనే ఇది సాధ్యమైందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ 73,000 కోట్ల పెట్టుబడుల విషయంలో అన్నిటికన్నా ఇంప్రెసివ్ విషయం ఏమిటి అంటే మనం ఏ పరిశ్రమలకైతే అనుమతులు ఇచ్చి ఉన్నామో ఆ పరిశ్రమల్లో ఇప్పటికే 50% పైగా తమ కమర్షియల్ ప్రొడక్షన్ని ప్రారంభించి ఉన్నాయి. ఎందుకంటే మనం అనుమతి ఇచ్చిన తర్వాత వారు గ్రౌండ్ అయ్యి మొత్తం కన్స్ట్రక్షన్ పూర్తి చేసి తమ కార్యకలాపాలు ప్రారంభించేదానికి 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం దాకా కొన్ని సందర్భాల్లో పడుతుంది. కొంతమంది ఇంకా వేగంగా 6 నెలల్లోనే చేస్తారు, కానీ రకరకాల దశల్లో ఉంటాయి. కానీ ఇందులో ఇంప్రెసివ్ విషయం ఏంటంటే తెలంగాణలో గతంలో మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం జాతీయ వ్యాప్తంగా పెద్ద ఇన్వెస్టర్ సమిట్లు జరుగుతాయి. 25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి లేదా లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్తారు. హౌ మచ్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ గెట్స్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ రియాలిటీ అంటే 8%, 7%, 6% అని మళ్ళీ 1 సంవత్సరం తర్వాత వాళ్ళే చెప్తారు. అట్లా కాకుండా తెలంగాణలో మన విధానం ఏంటంటే అనుమతులు ఇచ్చిన తర్వాత అందులో గ్రౌండ్ అయిన పరిశ్రమలు ఎన్ని, ఆ గ్రౌండ్ అయిన పరిశ్రమల ద్వారా మనం సృష్టిస్తున్న ఉపాధి అవకాశాలు ఎన్ని చూసినప్పుడు చాలా ప్రణాళికబద్ధంగా ఈ విషయంలో ముందుకు పోతున్నామన్న విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు తెలంగాణ పరిశ్రమల శాఖ భూ పందేరానికి కానీ భూ సంతర్పణకు కానీ ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా సీరియస్ పారిశ్రామికవేత్తలకు మాత్రమే మనం పెద్దపీట వేస్తూ వారికి మాత్రమే మనం అనుమతులు ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు మీ అందరికీ కూడా ఇప్పటికే తెలుసు, చాలాసార్లు చెప్పి ఉన్నాము, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మరి చర్యల వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకంలో మనం 2016 సంవత్సరానికి గాను సరళతర వ్యాపారాన్ని చేసే క్రమంలో విధానాలు మనం ఏవైతే సరళీకరించామో దానివల్ల ఏ బిజినెస్ రిఫార్మ్స్ అయితే మనం తీసుకొచ్చామో దానివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ర్యాంకింగ్ ఇది, మనపాటికి మనం ఇచ్చుకునే ర్యాంకింగ్ కాదు. 98.78% మార్కులతో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం నిలబడిందనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కానీ దాని వెనకాల చాలా శ్రమ ఉంది. దాదాపుగా 113 కొత్త ఆన్లైన్ సర్వీసులు ప్రారంభించాం, 26 కొత్త చట్టాలు తీసుకుని వచ్చినాం, చాలా జీవోలు కూడా ఇచ్చున్నాం. దాదాపుగా ప్రభుత్వంలోని 22 డిపార్ట్మెంట్లు సంయుక్తంగా చేసిన కష్టానికి, ఇందాక నేను చెప్పింది కూడా అదే మీకు, ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని చెప్పేదానికి ఇదొక ఉదాహరణగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. అదే రకంగా ఇన్సెంటివ్స్ ఇచ్చేది కానీ ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ప్రోత్సాహకాలు కూడా లంచాలు లేకుండా, లంచాల బాధ లేకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా ఇచ్చే ఒక కొత్త రకమైన కార్యక్రమానికి కూడా
శ్రీకారం చుట్టాము. ఇన్స్పెక్షన్లు కూడా, ఫ్యాక్టరీలకు సంబంధించిన ఇన్స్పెక్షన్లను కూడా సరళతరం చేసి, ప్రభుత్వం యొక్క విధానం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, మినిమం ఇన్స్పెక్షన్ మ్యాక్సిమం ఫెసిలిటేషన్. అంటే ఒకవేళ ఇన్స్పెక్షన్లే చేయాల్సి వస్తే కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం. ఒక 5-6 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటే కూడా వాటిని ఒకటేసారి ఇన్స్పెక్షన్ చేసే విధంగా, ఎందుకంటే రోజు చికాకు పెట్టే విధంగా రోజు ఒక డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్ చేసిన దానికంటే 5-6 డిపార్ట్మెంట్లు అవసరమైతే సంయుక్తంగా జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా పోయే విధంగా కూడా చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇప్పటికే చాలా రకాలుగా కూడా ముందుకు పోతున్నప్పటికీ ఈ సంవత్సరం నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఏ కార్యక్రమాలు అయితే అనౌన్స్ చేసిందో ఈ సంవత్సరంలో చాలా వరకు కూడా పెద్ద కార్యక్రమాలు, ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు గ్రౌండ్ చేయబోతూ ఉన్నాం. అందులో ప్రధానంగా మీరు చూసినట్టయితే ఈ నెల 17వ తారీఖున సుల్తాన్పూర్లో, పటాన్ చెరు దగ్గర ఉన్న సుల్తాన్పూర్లో, సంగారెడ్డి జిల్లాలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక మెడికల్ డివైజెస్ పార్క్, అంటే మనం ముఖ్యంగా హాస్పిటల్స్లో వాడే మెడికల్ డివైజెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఉత్పత్తి, మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర జరిగే విధంగా మేక్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్లో భాగంగా మొట్టమొదటి మెడికల్ డివైజెస్ పార్క్ని దేశంలో మన రాష్ట్రంలో ప్రారంభించబోతూ ఉన్నాం. దీనికి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక 250 ఎకరాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నాము. దీనిలో దాదాపు మొదటి రోజే ఒక 10 సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకోబోతూ ఉన్నాం. వారందరూ కూడా మరి వెంటనే వారి కార్యకలాపాలు ప్రారంభించే విధంగా వారికి మొట్టమొదటి రోజే ల్యాండ్ అలాట్మెంట్ కూడా చేయబోతూ ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఈ సంవత్సరం ప్రారంభించబోయే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాల్లో తెలంగాణ ప్రాంతంలోని చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేస్తూ తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్, అదే రకంగా మన టీఎస్ఐఐసి సంయుక్తంగా టీఐఎఫ్ ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి మన యాదాద్రి జిల్లా, గౌరవ మంత్రి గారు ఇప్పుడే అన్నారు, జిల్లాలకు కూడా రావాలి, పారిశ్రామిక ఫలాలు జిల్లాలకు కూడా రావాలన్నారు. వారి జిల్లా, పూర్వ జిల్లా నల్గొండ, ప్రస్తుత యాదాద్రి జిల్లాలో మనం దండు మల్కాపురం ప్రాంతంలో అక్కడ ఒక పెద్ద ఎత్తున 300 నుంచి 400 ఎకరాల్లో మరి చాలా పెద్ద ఎత్తున టీఐఎఫ్ ఎంఎస్ఎంఈ అంటే తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్, అదే రకంగా మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ ఆధ్వర్యంలో ఒక గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ని కూడా తొందరలో ప్రారంభించబోతూ ఉన్నాం. మరి అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటించారో తెలంగాణలో చేనేత జౌళి రంగానికి ఊతమిచ్చే విధంగా ఒక బృహత్తరమైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ని ఈ సంవత్సరం అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించబోతా ఉన్నాం. దీనికి సంబంధించిన 1200 ఎకరాల స్థల సేకరణ కూడా పూర్తయింది. ఇప్పటికే చాలామంది ఔత్సాహికులు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ పార్క్ ప్రారంభోత్సవం నాడే ఆ ఔత్సాహికులకు ల్యాండ్ అలాట్మెంట్, దాంతోపాటు ఎంఓయు అన్ని కుదుర్చుకోవడం కూడా అదే రోజు చేస్తాము. దీన్ని కూడా ఈ సంవత్సరం అతి త్వరలోనే రాబోయే 2-3 నెలల్లోనే ప్రారంభిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దీంతోపాటు మరొక అతి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం, దేశంలోనే ఎక్కడా లేని విధంగా అతి పెద్దదైన పారిశ్రామిక పార్క్ హైదరాబాద్ ఫార్మా సిటీ పేరిట మనం మొదటి దశని 8200 ఎకరాల్లో మొదటి దశను ఈ సంవత్సరమే ప్రారంభించబోతా ఉన్నాము. వచ్చే సంవత్సరం చివరికల్లా అది ఆపరేషనలైజ్ అయ్యే విధంగా, కనీసం మొదటి దశ ఆపరేషనలైజ్ అయ్యే విధంగా కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో అది కూడా ప్రారంభిస్తాం. అయితే 8200 ఎకరాలు ఏదైతే మొదటి దశలో మనం చేయబోతా ఉన్నామో ఇందులో ఇప్పటికే 6300 ఎకరాలు ఆల్రెడీ సేకరించి ఉన్నాం. మిగతా ల్యాండ్ ఏదైతే సేకరించాల్సి ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తాము. పర్యావరణ అనుమతులు, అదే రకంగా పబ్లిక్ హియరింగ్ లాంటి చట్టబద్ధంగా చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమాంతరంగా జరుగుతాయి. తప్పకుండా ఈ సంవత్సరం ఇంకా డేట్ ఇతమిద్దంగా అనుకోలేదు కానీ దాదాపుగా అక్టోబర్ ఆ ప్రాంతంలో అనుకుంటా ఉన్నాము. హైదరాబాద్ ఫార్మా సిటీని కూడా ప్రారంభించాలి అని ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. దాంతోపాటుగా సీడ్ పార్క్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, తెలంగాణ దేశానికే సీడ్ బౌల్ అయ్యేదానికి అవకాశం ఉంది, ఇక్కడ ఉండే పరిస్థితులు, ఇక్కడ ఉండే ప్రత్యేకమైన అవకాశాలు అనే ఉద్దేశంతో ఒక సీడ్ పార్క్ని కూడా మరి మన సిద్దిపేట జిల్లాలో ప్రారంభించబోతా ఉన్నాము. దీనికి సంబంధించి కూడా అతి త్వరలోనే, ఇప్పటికే భూసేకరణ పూర్తయింది, అతి త్వరలోనే ఒక కార్యాచరణ కూడా ప్రకటించి తేదీని కూడా ప్రకటించి ముందుకు పోతాం. ఒక 3 కొత్తగా ఫుడ్ పార్కులు ఇప్పటికే మీ అందరికీ కూడా తెలుసు. ఖమ్మం జిల్లా, ఇప్పుడు అది ఖమ్మంలో ఉందో మరి కొత్తగూడెంలో ఉందో తెలియదు, ఖమ్మంలో ఉందా, బుగ్గపాడు, సత్తుపల్లి నియోజకవర్గం బుగ్గపాడులో ఇప్పటికే ఒక ఫుడ్ పార్క్ ప్రారంభించి ఉన్నాం. ఆ బుగ్గపాడులో ప్రారంభించిన ఫుడ్ పార్క్ ఇప్పటికే మంచి పురోగతిలో ఉంది. అక్కడ 3 పరిశ్రమలు తమ కార్యకలాపాలు ప్రారంభించబోతూ ఉన్నాయి.
కొత్తగా మరొక 3 ఫుడ్ పార్కులు కూడా ప్రతిపాదిస్తున్నాము. దానికి కూడా ఈ సంవత్సరమే ప్రారంభిస్తాం. ఒకటి జనగామ జిల్లాలో, రెండవది సిరిసిల్ల జిల్లాలో, మూడవది ఖమ్మం జిల్లాలో. ఈ 3 జిల్లాల్లో కూడా కొత్తగా ఫుడ్ పార్క్స్ కూడా ప్రారంభించబోతూ ఉన్నాం. దాంతోపాటు ఇవి ముఖ్యంగా ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఈసారి వ్యవసాయంలో కూడా మీరు చూసినట్టయితే ఎన్నడూ లేనంతగా పెద్ద మొత్తంలో మనకు ధాన్యం కూడా మనకు వచ్చింది. గతంలో ఉదాహరణకు మా కరీంనగర్ ఉమ్మడి జిల్లాని తీసుకుంటే చరిత్రలో ఏనాడు కూడా కరీంనగర్ జిల్లాలో వరి మనకి 4 లక్షల క్వింటాలకు మించి రాలేదు, 4 లక్షల టన్నులకు మించి రాలేదు. ఈసారి 12 లక్షల టన్నులు దాటింది. అంటే పెద్ద మొత్తంలో ఈసారి వ్యవసాయానికి సంబంధించి కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలనండి, వాతావరణం కూడా అనుకూలించడం అనండి, వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ దిశగానే మనం ఫుడ్ పార్క్స్ని కూడా విస్తృతం చేయడం. అదే రకంగా నిజామాబాద్ జిల్లాలో ఒక స్పైస్ పార్క్ కూడా, నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ అనుకుంటాను, అక్కడ ఒక స్పైస్ పార్క్ను కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. దాంతోపాటు ఒక కాంపోజిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కూడా ఒకటి ఏర్పాటు చేయబోతూ ఉన్నాం కొత్తగా. ఇది స్థలం ఇంకా ఖరారు అవ్వలేదు, ఇది కూడా చేయాల్సి ఉంది. అదే రకంగా ఒక ప్లాస్టిక్ పార్క్ ఇక్కడే మన రంగారెడ్డి జిల్లాలో మనం ఒక ప్లాస్టిక్ పార్క్ను కూడా గ్రౌండ్ చేస్తూ ఉన్నాము. తొందరలోనే దాన్ని కూడా లాంచ్ చేయబోతూ ఉన్నాము. దాంతోపాటు ఒక గ్రనైట్ క్లస్టర్, తెలంగాణలో మనకున్న అత్యంత ముఖ్యమైన వనరుల్లో గ్రనైట్ కూడా ఒకటి ఉంది. ఒక గ్రనైట్ క్లస్టర్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇది కూడా సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేద్దామని ఒకటి ప్రాథమికంగా ఒక అంగీకారానికి వచ్చాము. స్థలం ఖరారు కావాల్సింది, సిద్దిపేట జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దీంతోపాటు మన వికారాబాద్ జిల్లాలో, అదే రకంగా మిర్యాలగూడ జిల్లాలో, సూర్యాపేట నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో 2 ఆటో నగర్లు కూడా ఈ సంవత్సరమే గ్రౌండ్ చేయబోతా ఉన్నాం. దీనివల్ల మరి ఆ ప్రాంతాల్లో కూడా పారిశ్రామికంగా కొంత పురోగతి సాధించేదానికి కూడా అవకాశం ఉంది. సో ఈ రకంగా వివిధ సెక్టర్స్లో ఏ రకంగా మనం ముందుకు పోతే బాగుంటుందనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం. దీంతోపాటు ఆల్రెడీ ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న పార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి ఇప్పుడు TSIIC ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకి 116 పార్కులు ఉన్నాయి. ఈ 116 పార్కుల్లో ఉన్న ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేస్తూ మనం ఉన్న 500 పైచిలకు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా ఊతమిస్తూ ముందుకు పోయే క్రమంలో, ఉదాహరణకి జినోమ్ వ్యాలీలో మరి చాలా మన దగ్గర ఉండే 2 ప్రధానమైన సెక్టర్లలో ఒకటి IT, రెండవది లైఫ్ సైన్సెస్కి పెద్ద ఎత్తున ఊతమిచ్చే విధంగా ప్రతి సంవత్సరం బయో ఏషియా అనే ఒక సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం బయో ఏషియా సదస్సులో భాగంగా మనం ఒక 2 మిలియన్ స్క్వేర్ ఫుట్ ఆఫ్ ల్యాబొరేటరీ మరియు ఇంక్యుబేషన్ స్పేస్ కొత్తగా జినోమ్ వ్యాలీలో MN పార్క్ అనే ప్రైవేట్ సంస్థతో కలిసి సంయుక్తంగా IKP నాలెడ్జ్ పార్క్ ఏదైతే ఉందో, ICICI నాలెడ్జ్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న అందులో అంతర్భాగంగా ఉన్న MN పార్క్లో 20 లక్షల చదరపు అడుగుల్లో కొత్తగా మనం విస్తరించబోతా ఉన్నాం. దాన్ని కూడా ముందుకు తీసుకొని పోబోతా ఉన్నాం. దాంతోపాటు మీ అందరికీ కూడా తెలుసు, మరి టెక్స్టైల్ రంగానికి సంబంధించి ఇప్పుడే నేను మీకు వివరాలు పంచుకున్నాను. తెలంగాణలో ఒక మెగా టెక్స్టైల్ పార్క్ మాత్రమే కాకుండా సిరిసిల్లలో ఒక అపారెల్ పార్క్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అది కూడా ఈ సంవత్సరమే గ్రౌండ్ అవుతుంది. ఈ సంవత్సరమే మరి ఒక దశకు కూడా వస్తుంది. దీంతోపాటు కొన్ని చేనేత సమూహాలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా గద్వాల ఆ ప్రాంతాల్లో కొన్ని హ్యాండ్లూమ్ క్లస్టర్స్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. వాటిని కూడా ఈ సంవత్సరమే గ్రౌండింగ్ కూడా చేయబోతా ఉన్నాం. దీంతోపాటు ఇంకొక మూడు విషయాలు నేను చెప్పడం మర్చిపోయాను. ముఖ్యంగా తెలంగాణలో మనకి ల్యాండ్ లాక్డ్ స్టేట్, మనం తెలంగాణకి సముద్ర తీరం లేదు, అందరికీ తెలిసిందే. మరి అందుకే ఈ సంవత్సరం మేము ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చింది, యాదాద్రి జిల్లాలో చేద్దామని ఒక అంచనాకు వచ్చున్నాము. ఒక డ్రై పోర్ట్ కూడా ఈ సంవత్సరమే గ్రౌండ్ చేయబోతాము. అది నల్గొండకు వస్తుందా? నల్లగొండ జిల్లాకు వస్తుంది, సారీ, పాత నల్లగొండ కాబట్టి ఇట్లా కన్ఫ్యూజన్ అనమాట. నల్లగొండ జిల్లాలో ఈ డ్రై పోర్ట్ని గ్రౌండ్ చేయబోతా ఉన్నాము. స్థలం తుది ఎంపిక చేయాల్సి ఉంది. 2-3 స్థలాలు పరిశీలిస్తూ ఉన్నాం. దాంతోపాటు హైదరాబాద్కి అత్యంత సమీపంలో కొత్తగా ఒక శివరాంపల్లి, ఇక్కడ అది LED పార్క్, ఒక LED పార్క్ శివానగర్ సంగారెడ్డి జిల్లాలో మరి LED పార్క్ కూడా చేసే దిశగా మన రాష్ట్రంలో ఆ సమూహాన్ని ఒక దగ్గర తీసుకొచ్చే దిశగా ఒక LED పార్కును కూడా ఏర్పాటు చేయబోతాను. ఇప్పుడే నేను జీనోమ్ వ్యాలీ ఎక్స్పాన్షన్ గురించి అయితే మీకు చెప్పాను. దీంతోపాటు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా మినరల్ డిపార్ట్మెంట్ని కూడా, ఎందుకంటే ఇండస్ట్రీసు మినరల్స్ ఒక అవినాభావ సంబంధం ఉండే 2 శాఖలు. ఎందుకంటే మినరల్ రిసోర్సెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కూడా అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో మైన్స్ డిపార్ట్మెంట్ని కూడా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో అంతర్భాగం చేయడం జరిగింది. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ని మీరు మైన్స్ డిపార్ట్మెంట్ని చూసినట్టయితే అసాధారణమైన పురోగతి సాధించిన
డిపార్ట్మెంట్లలో రాష్ట్రంలో మైన్స్ డిపార్ట్మెంట్ ఒకటి, మైనింగ్ డిపార్ట్మెంట్ ఒకటి. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇవాళ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మరి గతంలో పరిస్థితులు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉండేది చెప్పేదానికి ఒక చిన్న ఉదాహరణ చాలు. 2013-14లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే నాటికి 13-14 అంటే కరెక్ట్గా తెలంగాణ ప్రభుత్వం వచ్చే కంటే కొన్ని రోజుల ముందు రాష్ట్రంలో అంటే తెలంగాణ 10 జిల్లాలు, అప్పటి 10 జిల్లాల్లో మొత్తం మైనింగ్ మీద రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 10.84 కోట్లు, అంటే 10,84,00,000. ఎంటైర్ దిస్ ఇస్ ఓన్లీ ఆన్ శాండ్, ఇసుక మీద మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 2013-14లో మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను నేను ఫర్ ద సేక్ ఆఫ్ క్లారిటీ, వాజ్ 10.84 crores. బట్ టుడే విత్ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ దట్ తెలంగాణ గవర్నమెంట్ హెస్ టేకెన్, ఈరోజు శాండ్లో తెలంగాణ ప్రభుత్వానికి కేవలం పెనాల్టీల మీద గట్టిగా నియంత్రించడం వల్ల, ఇసుక అక్రమ రవాణా ఎక్కడైతే జరుగుతూ ఉందో దానికి అడ్డుకట్ట వేయడం వల్ల కేవలం పెనాల్టీల మీదనే పోయిన సంవత్సరం మనకు వచ్చిన ఆదాయం 16 కోట్లు. అంటే మొత్తం రాష్ట్రంలో ఇసుక మీద వచ్చిన ఆదాయం 2013-14లో 10,84,00,000 ఉంటే ఈరోజు కేవలం జరిమానాల మీద, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి జరిమానాలు విధిస్తే 16 కోట్లు కేవలం జరిమానాల రూపంలో వచ్చింది. ఆదాయాన్ని తీసుకున్నట్టయితే అసలు ఒక అసాధారణమైన స్టోరీ ఇది. మా మీడియా మిత్రులు కొద్దిగా దీన్ని ఫీచర్ చేస్తే ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు యూ. ఎందుకంటే ఎంతసేపు ఇసుక అక్రమ రవాణా, ఇసుక మాఫియా, ఇసుక దొంగలు అని చెప్పి పెద్దగా రాస్తారు. మరి ఒకసారి ఇది కూడా రాస్తే మంచిది, ఎందుకంటే నిజంగా ఎంత అసాధారణమైన స్టోరీ అంటే 10,84,00,000 ఉన్న ఇసుక ఆదాయం, రెవెన్యూ ఆన్ శాండ్, హ్యాస్ నౌ షాట్ అప్ టు 419 crores లాస్ట్ ఇయర్. అంటే 41 రెట్లు పెరగడం అనేది ఒక అసాధారణమైన స్టోరీ. మరి నేను అడగదలుచుకుంది ఏంటంటే, ఇన్ని రోజులు ఈ సొమ్ము ఎక్కడ పోయిందో మీరే ఆలోచించాలి, నేను చెప్పను బాగుండదు. ఇన్ని రోజులు ఈ 400 పైచిల్కు కోట్ల సొమ్ము ఎక్కడ పోయింది, ఎవరు పంచుకున్నారు, ఎక్కడ ప్రజల సొమ్ము ఎక్కడ నేలపాలైంది, ఇది తమరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. ఇందులో కూడా ఇంకా మాకు సవరించుకునే ఆప్షన్స్ ఉంటే, సవరించుకునే మార్గాలు ఉంటే మీరు ఎత్తి చూపండి, వి వెల్కమ్ ఇట్. కానీ ప్రభుత్వం తీసుకున్న విధానాల వల్ల, స్ట్రీమ్లైన్ చేయడం వల్ల, జాతి సంపదగా ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది. ఇప్పటిదాకా నేను చెప్పిన నెంబర్ కేవలం ఆన్ వన్ మైనర్ మినరల్, దట్ ఈస్ శాండ్. ఒకవేళ ఓవరాల్గా మొత్తం మైనింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే, మినరల్స్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే, ద టోటల్ రెవెన్యూ దట్ వాజ్ అచీవ్డ్ లాస్ట్ ఇయర్ బై ద మైన్స్ డిపార్ట్మెంట్ ఇన్ తెలంగాణ వాజ్ 3,169 crores, which was 103% of the target we set for ourselves. And we have not only surpassed our target, we have in fact exceeded all expectations. And I'm also happy to share with you, this is the highest growth rate in the country for any state with mineral resources. This is the highest growth rate. 34% growth rate over the previous year was the highest in the country. Next Rajasthan undi manakante 16% growth rate to second place lo Rajasthan undi, first place lo Telangana with 34% ఉంది. సో ఈ రకంగా మైన్స్ డిపార్ట్మెంట్లో కూడా మనం తీసుకున్న సంస్కరణల వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎట్లా పెరుగుతూ ఉంది, అదే రకంగా ఏ రకంగా ప్రజలకు మేలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అనేది కూడా మనం చూడవచ్చు. దీంతో పాటు మరి మీ అందరికీ కూడా తెలుసు, కొన్ని ముఖ్యమైన రంగాలు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్లో కూడా మంచి పురోగతి సాధించాం. 3 ఏరోస్పేస్ పార్క్స్ ఇప్పటికే మనకు ఉన్నాయి. ఈ 3 ఏరోస్పేస్ పార్క్స్లో కూడా మంచి రెస్పాన్స్ ఉంది. మనం అన్ని రకాలుగా అన్ని ఏరో షోస్లో కూడా మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాము. పోయిన సంవత్సరం బోయింగ్ లాంటి సంస్థ కూడా తన కార్యకలాపాలు హైదరాబాద్ వేదికగా ప్రారంభించింది. ఆ ఒప్పందం కూడా పోయిన సంవత్సరమే కుదిరింది. ఆ రకంగా ముందుకు పోతూ ఉన్నాం. దీంతోపాటు మనకి చాలా ముఖ్యమైన డెవలప్మెంట్స్ గడిచిన సంవత్సరంలో ఉన్నాయి. ఉదాహరణకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ICMR, బికాస్ ఆఫ్ ద లైఫ్ సైన్సెస్ ఈకోసిస్టమ్ ఇన్ హైదరాబాద్, మనకి ఇక్కడ బల్క్ డ్రగ్స్ నుంచి మొదలు పెడితే వ్యాక్సిన్స్ దాకా, ఇప్పుడు కొత్తగా మెడికల్ డివైజెస్ దాకా అన్ని రకాల ఈ లైఫ్ సైన్సెస్ స్పెక్ట్రమ్ మొత్తం కూడా ఇక్కడ ఉంది కాబట్టి, ఇక్కడ కేంద్రంగా ఉంది కాబట్టి, మన దగ్గర ఇండియాస్ లార్జెస్ట్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ విల్ ఆల్సో బి సెటప్ ఇన్ జినోమ్ వ్యాలీ ఇన్ హైదరాబాద్. అండ్ దిస్ షుడ్ గివ్ అ ఫర్దర్ ఫిలిప్ టు ఫార్మా ప్రొడక్షన్, టు ఎంకరేజ్ ఫర్దర్ గ్రోత్ ఇన్ దిస్ సెక్టర్. దాంతోపాటు ఇంతాక మీకు చెప్పినట్టు టెక్స్టైల్ రంగంలో మంచి పురోగతి ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్లో ఉంది, ఈ రకంగా మన రీటైల్ రంగంలో ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, ఐకియా తన మొట్టమొదటి స్టోర్ ఇక్కడే పెడతా ఉంది. ఇప్పుడు రాబోయే సంవత్సరం మొదటి క్వార్టర్లో దాన్ని ప్రారంభించబోతా ఉంది. అదే రకంగా
చాలా రకాలుగా మరి ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. మొత్తం మీకు ఇచ్చిన రిపోర్ట్లో ఇంకా చాలా ఉన్నాయి. అదే రకంగా ప్రభుత్వం తీసుకున్న మరొక 2 ముఖ్యమైన కొత్త విధానపరమైన నిర్ణయాలు భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్, ఇప్పుడు ఏదైతే లోగో వెబ్సైట్ ప్రారంభించుకున్నామో, ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఈజ్ అ రెవల్యూషనరీ ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు కొత్త పరిశ్రమలను ఆకర్షించే క్రమంలో ఉన్న పరిశ్రమలు బాగుండాలి. ముఖ్యంగా సిక్ ఆర్ ఇన్సిపియంట్ సిక్ స్టేజ్లో ఉండే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. మరి ఇది మొట్టమొదటిసారి అవుతుంది భారతదేశంలో. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా కోరాం. ఐ మెట్ కల్రాజ్ మిశ్రా గారు, మినిస్టర్ ఫర్ MSME, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐ రిక్వెస్టెడ్ హిమ్ ఆల్సో టు సపోర్ట్ us బై వే ఆఫ్ సమ్ ఫండింగ్. ఇస్తా అన్నారు. వీఆర్ అవైటింగ్ దట్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. అదే రకంగా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ వాజ్ లాంచ్డ్ లాస్ట్ ఇయర్. రిచ్ వాజ్ లాంచ్డ్ లాస్ట్ ఇయర్. ఇట్ విల్ ఆల్సో బి ఫుల్లీ ఫంక్షనల్ this year and it will start delivering on the kind of goals that we have set for ourselves. Adhe rakanga we have also launched some very interesting new concepts. We have envisaged a life sciences infrastructure fund with the help of Cerestra advisors with about 1,000 crores. This also should be operationalized this year and it also should come into play this year. And we have promoted our state across the world. ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు. ముఖ్యంగా మనకున్న 14 థ్రస్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మన ఇండస్ట్రియల్ పాలసీలో, ఆ విధానానికి అనుకూలంగా అన్ని దేశాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తెలంగాణని ప్రమోట్ చేసే విస్తృతమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. యాడ్వర్మెడ్ అనే కాన్ఫరెన్స్ మినియాపోలిస్లో అమెరికాలో జరిగితే 2016లో అక్కడికి వెళ్ళి దాదాపు 1,000 మంది డిఫరెంట్ ఇండస్ట్రీస్కి ఆ మెడికల్ డివైజెస్ రంగానికి సంబంధించిన వారి ముందు తెలంగాణలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ గురించి వివరించి చెప్పడం జరిగింది. అదే రకంగా ఏరో ఇండియా బెంగళూరు 2017లో అక్కడికి వెళ్ళి ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో ఉన్న అవకాశాలు. బయో ఏషియా ఎవ్రీ ఇయర్ జరుపుతూ ఉన్నాము. అది కూడా మనం ఎప్పటికప్పుడు మన లైఫ్ సైన్సెస్లో మనకున్న ఒక లీడ్ పొజిషన్ని కన్సాలిడేట్ చేసుకునే దిశగా ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈ విధంగా అల్టిమేట్గా మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్లో ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వైపు చూసే పరిస్థితి ఉంటే వారు మొట్టమొదటగా తెలంగాణ వైపు దృష్టి సారించే విధంగా ఒక విస్తృతమైన ప్రచార క్యాంపెయిన్, ఒక మంచి ప్రోగ్రెసివ్, పురోగమనశీల, ప్రగతిశీల రాష్ట్రంగా, చలనశీల రాష్ట్రంగా, అంటే డైనమిక్, ప్రోగ్రెసివ్ అండ్ వెరీ ఫార్వర్డ్ థింకింగ్ గవర్నమెంట్గా తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్రానికి ఉన్న పేరును సుస్థిరం చేసే దిశగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది. రాబోయే సంవత్సరంలో ఇందాక నేను చెప్పిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చాలా వరకు గ్రౌండ్ అవుతాయి. అయిన తర్వాత మరింత మందికి ఉపాధి అవకాశాలు. ఎందుకంటే అల్టిమేట్గా తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రధానమైన ధ్యేయం ఉపాధి కల్పన. తెలంగాణలో యువకులందరికీ మనం పెద్ద మొత్తంలో ఉండే నిరుద్యోగ యువతకి అవకాశాలు కల్పించాలంటే ఈ ఉపాధి కల్పన మెరుగుపరచాలి, పెట్టుబడులు ఆహ్వానించాలి. ఆ దిశగా ఈ ప్రయత్నాలన్నీ కొనసాగిస్తున్నాం. మా ప్రయత్నాలకు గుర్తింపుగా కొన్ని అవార్డ్స్ కూడా వచ్చినాయి. CNBC TV18 వారు ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్లో భాగంగా ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ద ఇయర్గా 2 సంవత్సరాలు గుర్తించారు. అదే రకంగా మన అసోచామ్ వాళ్ళు బెస్ట్ స్టేట్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ అవార్డు ఇచ్చారు. హడ్కో అవార్డు కూడా ఇచ్చారు మన TSIICకి ఫర్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం. స్కాచ్ అవార్డ్స్ అయితే చాలా వచ్చినాయి తెలంగాణ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి. ముఖ్యంగా మన దళిత్ ఆంటర్ప్రెనర్స్ని మనం ఏదైతే టీ ప్రైడ్ అనే కార్యక్రమం ద్వారా దళిత గిరిజన పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేస్తూ ముందుకు పోతూ ఉన్నామో అవన్నీ కూడా మరి గుర్తించి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా చాలా అవార్డ్స్ వస్తూ ఉన్నాయి, చాలా గుర్తింపులు వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా మా డిపార్ట్మెంట్కే కాదు, మా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారి సమర్థతకి, కార్యదక్షతకి, ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుకి లభిస్తున్న గుర్తింపుగా భావిస్తూ మాకు అన్ని సందర్భాల్లో కూడా మీడియా మిత్రులు ప్రచారం, ముఖ్యంగా మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రచారం చాలా అవసరం. పని చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పేదానికి కూడా మీ సహకారం నిజంగా కూడా ఎల్లవేళలా చాలా గొప్పగా ఉంది. దానికి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా అంకెలతో సవివరంగా కూడిన మొత్తం సమాచారం కూడా ఈ రిపోర్ట్లో ఉంది. మరి ఇందులో సమగ్రంగా కూడా అన్నీ కూడా వివరించాం. ఏం చేస్తున్నాము, ఏం చేయబోతా ఉన్నాము అనేది కూడా ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉన్నాము. ఇది మాకు ఎవరు నిర్దేశించింది కాదు. ఈ కార్యక్రమాన్ని మా అంతర్మయంగా నిర్దేశించుకొని చేస్తున్న కార్యక్రమం. ఐటీ డిపార్ట్మెంట్ది జూన్ 1 నాడు విడుదల చేశాము. ప్రతి సంవత్సరం జూన్ 12 నాడు ఇదే రకంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ది విడుదల చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మళ్ళీ ఒకసారి కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎవరైతే కొత్త సాంప్రదాయానికి కూడా తెరలేపాం. ఈ సంవత్సరం కొత్తగా పర్ఫార్మింగ్ ఇండస్ట్రీస్కి అవార్డ్స్ ఇవ్వడం ద్వారా వారికి కూడా కొంత ప్రోత్సాహం ఇచ్చే విధంగా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ, మీడియం లెవెల్లో కానీ, లార్జ్ ఎంటర్ప్రైజెస్ కానీ
వారికి కూడా గుర్తింపునిస్తూ వారికి గౌరవాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఇచ్చే ఒక కొత్త సాంప్రదాయానికి కూడా మరి ప్రారంభించాము. ఇది కొనసాగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు.